ఒకళ్ళు ఏదైనా స్టార్ట్ చేస్తే దానికి తగ్గ స్టార్ట్ చేసేది ఎక్కువ అయిపోతుంది. ఆ సత్యబాబు బిర్యానీ అని తక్కువ కాదు, గొడ్డు కారం వేసేస్తాడు, కానీ ఇందులో అదొక రకమైన స్మెల్ వస్తుంది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే విజయవాడలో ఉన్నాను. నిన్న ఆకివీడ్ నుంచి స్టార్ట్ అయ్యి నైటే మన ఫుడ్ క్యాప్టెన్ తోని విజయవాడ వచ్చేసా. అయ్యా ఆకివీడ్లో నా ఎండ చూసిన తర్వాత వైజాగ్ నుంచి ఆకివీడ్ స్టార్ట్ అయిన ముందు రోజే మనకి సన్ స్ట్రోక్ తగిలి హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇంకా వెంటనే 7 o'clock లెగ్గానే ఆకివీడ్ లోని 35 degrees 36 ఆ డిగ్రీస్ ఉంది. ఆ తర్వాత ఈజీగా క్రాస్ అయ్యి ఉంటది కదా 47 డిగ్రీలు ఉందా. నిన్న 4 బాదం పళ్ళు లేపినా సెట్ అవ్వలేదు, కానీ ఇంకా తట్టుకోలేక హోమ్ సిక్ ఫీల్ అయ్యా. హోమ్ సిక్ అందుకే అక్కడ నుంచి కార్లో, అంటే మళ్ళీ నేను ఉండిపోతే ఆకివీడ్ నుంచి బస్సులో రావాలి. ఆ ఎండలో బస్సులో వచ్చామంటే ఇంకంతే, ఏదో సన్ స్ట్రోక్ తగులుతూనే ఉంటాయి మనకి. అందుకే నైట్ ఫుడ్ క్యాప్టెన్ తో విజయవాడ వచ్చేసాను. ఈ రోజు ప్రెసెంట్ ఈవినింగ్ నేను వైజాగ్ అయితే రిటర్న్ అయిపోతాను. అది సంగతి. మనల్ని కలవడానికి వచ్చింది మన అలీబాయ్. అలీబాయ్ నిన్న ఇలాగ చుక్కలా వచ్చావు, చుక్కలా వెళ్ళిపోయావు, మెరుపుతేగలాగా వచ్చి వెళ్ళిపోయావు అలీబాయ్ నువ్వు. అదే చేసావు నిన్న. నీ కోసం ఎంత మంది అడుగుతున్నారు అసలు, ఏంటి వీడియోలో అడుగుతున్నారు, అలీబాయ్ రావట్లేదేంటి, అందరు వీడియోల్లోనే అడుగుతున్నారు, టైగర్ వీడియోలో కూడా అడుగుతున్నారు. అలా మెరుపుతేగలాగా వచ్చి వెళ్ళిపోతే ఎలాగా? గైస్ మనోడికి పెళ్లి చేసేసుకుంటున్నాడు మనల్ని అందరినీ వదిలేసి. బ్యాచులర్ లైఫ్ కి బాయ్ చెప్పేసి ఇంకా పెళ్లి డేట్ ఎప్పుడు అలీబాయ్ చెప్పు, వచ్చేస్తారు మనోళ్ళు. అదే భయమా? అంటే ఏ పెళ్లి భోజనాలు కూడా పెట్టవా? అంటే మన వాళ్ళు పెళ్లి భోజనాలు అంటే మటన్ బిర్యానీ, కట్ట, గోంగూర, చికెన్ రోస్ట్ ఇవన్నీ ఉంటాయి గైస్. ఎప్పుడు అయితే పెళ్లి డేట్ వద్దులే, జూన్ అంటే నెక్స్ట్ మంత్ తోని ఇంకా అలీబాయ్ బ్యాచులర్ లైఫ్ కి బాయ్ చెప్పేసి ఇంకా మింగిల్ లైఫ్ లోకి వెళ్ళిపోతాడు. అది సంగతి. ఇంకా విజయవాడలోని ఇప్పుడు ఎక్కడికైనా లంచ్కి వెళ్దాం ఏంటి అనుకున్నాం. అందరు ఇంకా ఈ ఎండ దెబ్బకి అక్కడ ఆకివీడ్ నుంచి అందరు ఇక్కడ విజయవాడలో ఉన్న మన ఫ్రెండ్స్ అందరూ ఆకివీడ్ వచ్చారు. ఆకివీడ్ లో 4 కూడా ఎండ దెబ్బ తగిలి అందరు పడుకొని ఉన్నారు. ఇంకా అందుకనే బయటికి ఎక్కడికి కాకుండా లంచ్ ఆర్డర్ పెట్టేశాను. ఇక్కడే స్విగ్గీలో ఏదో చూసా, అది వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ తినేయడమే. సో గైస్ ఇప్పుడే మన ఫుడ్ కూడా వచ్చేసింది. ఇదేంటి సత్యబాబు కోడి పొలావ్ అంట. సో ఇక్కడ నుంచి అయితే ఆర్డర్ చేశాను. మన సేమ్ దింపేశాడుగా ప్రింట్. అయినా ఈ ఇయర్ చాలా ఎక్కువ ఉంది కదా ఎండ, దగ్గర 45, 46, 47 ఆన్లైన్ లో చూపిస్తున్నారు కదా. బిల్ గేట్స్ వచ్చి ఏదో వాతావరణం చేంజ్ చేయడానికి ఏదో టెస్టులు చేస్తున్నారు, అందుకే పిడుగురాలు పడుతున్నాయి బెంగళూరు, హైదరాబాద్ లో అంటున్నాడు. దాని వల్ల ఏమో ఈ ఎఫెక్ట్ అంతా. ఎన్వైరన్మెంట్ తో ఆడుకుంటే మనం నాశనం చేసేస్తుంది, అర్థం కావట్లేదు ఎవరికి. పోన్లే. సో గైస్ ఇది ఎగ్జాక్ట్ మన హైదరాబాద్ సత్యబాబు బిర్యానీ కాపీ గైస్. అందుకే మనోడు అన్నిసార్లు చెప్తాడా నాకేం అవుట్లెట్స్ లేవురా బాబు అని చెప్పి. సో ఎగ్జాక్ట్ అంటే ఆ ఫాంట్ గానీ, ఆ ప్యాకింగ్ గానీ, కింద రాసిన ఈ గానీ మొత్తం జస్ట్ సత్యబాబు బిర్యానీ అని ఉంటది కదా, ఇది సత్యబాబు కోడి పొలావ్ ఇలా పెట్టారు. అంటే ఒరిజినల్ కంపెనీలు పెట్టేదానికంటే ఒకళ్ళు ఏదైనా స్టార్ట్ చేస్తే దానికి తగ్గ స్టార్ట్ చేసేది ఎక్కువ అయిపోతుంది, కాపీ పేస్ట్ కొట్టేస్తున్నారు. సర్లే మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఆ సత్యబాబు బిర్యానీ అని తక్కువ కాదు, గొడ్డు కారం వేసేస్తాడు మనోడు. కొబ్బరి పాలు అన్నం ఏదో పెట్టారు కదా. సో గైస్ ఇది వచ్చేసరికి మన విజయవాడలో దొరికిన సత్యబాబు కోడి పొలావ్ నుంచి బగారా రైస్ విత్ జాయింట్ చెప్పాను గైస్, అని మంచి స్మెల్ వస్తుంది. పేరు ఆ ఫోటోలో గుడ్డు చూపించాడు, గుడ్డే లేదు, మధ్యలో ఇస్త్రాకు కూడా పెట్టించాడు. ఇగో ప్లేటు, ఇస్తురాకు, ఇది డబ్బా ప్యాకింగ్లు తీసేసి ఇలా పేపర్ ప్యాకింగ్ చేసిన దగ్గర నుంచి తినడానికి చాలా ఈజీ అయిపోతుంది, ట్రావెల్ చేస్తూ కూడా. అంటే ప్లేట్ల కోసం ఎతకకుండా. పోన్లే ఒకటే జస్ట్ టేస్ట్ చేద్దామని తెప్పించా. ఇది చికెన్ రోస్ట్ బాగుంది, మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా అయితే ఉంది. పైన మంచిగా రోస్ట్ అయ్యి లోపల కొద్దిగా జ్యూసీగా, అంటే జ్యూసీ అంటే అది ఆయిల్ అండ్ జ్యూసీగా ఉంది, కానీ చికెన్ సాఫ్ట్ గా ఉంది. ఇది ఒక్కసారి బగారా రైస్ లోని ఆ మసాలా అండ్ ఆ పీసెస్ కలిపి ఒక్కసారి టేస్ట్ చేద్దాం. మరీ గొప్పని కాదు, కానీ దానికి దీనికి టేస్ట్ వేరియేషన్ చాలా ఉంది. కానీ ఇందులో అదొక రకమైన స్మెల్ వస్తుంది. నీకేమన్నా ఇది అనిపిస్తుంది స్మెల్ లాగా? మొత్తం ఊరిచ్చిన చికెన్ పికిల్ తింటే ఎలా ఉంటది ఆ స్మెల్ వస్తుంది చూడు, సేమ్. కానీ ఒక విషయం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ స్పైసీనెస్ లేదు ఇందులో. అంత మసాలా కనిపిస్తుంది దానిపైన, అసలు స్పైసీనెస్ లేదు, చాలా లైట్ గా ఉంది. కానీ ప్రైస్ చాలా ఎక్కువ, 360 రూపీస్ అంట ఆన్లైన్ లో. 360 రూపీస్ కి క్వాంటిటీ అంటే తిన్నాగా లాస్ట్ టైం. అలీబాయ్కి అయితే సరిపోదు, అంటే నాకు సరిపోదులే. ఎలా అనిపించింది టేస్ట్? ఇంతకు ముందు తిన్నా బాగాలేదన్నా?
తిన్నప్పుడు నాకు నచ్చలా. పేరు కొత్తది ఏమైనా పెట్టాల్సింది కానీ హైప్ లో ఉన్నది కదా పేరు అని చెప్పి ఇంకా అది పెట్టేసినట్టు ఉన్నారు వీళ్ళు, సత్యబాబు కోడి పొలం అని సేమ్ ఫాంట్ పెట్టి. బట్ చాలా మంది వచ్చారు తెలుసా, మనం ప్రతిసారి చెప్తుంటాం అసలు ఒక్క సత్యబాబుతో ఎన్ని బాబులు పుట్టారు అనుకుంటున్నాం. ఈరబాబు, వీరబాబు ఒకటి, ఈరబాబు ఒకటి, సీనుబాబు కూడా ఉంది, వైజాగ్ లో ఉంది. దీంతో పాటు కట్టాయ అనేది ఇదేంటి ఇంత పలుచుకుంది. కాకినాడలో కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కాకినాడలో సత్యబాబు బిర్యానీ చూడగానే అది ఒరిజినల్ అనుకుని అక్కడ ట్రై తిందామని మనోడిని ఆపమని చెప్పా, కానీ ఇది ఒరిజినల్ కాదమయ్యా, ఒరిజినల్ హైదరాబాద్ లోనే ఉంది, ఇక్కడ లేదని చెప్పాడు. ఎగ్జాక్ట్ దింపేశారు. అయితే ఒక ఫేమస్ ఏదైనా హోటల్ ఫేమస్ అయిందంటే ఆ పేరు మీద చాలా చాలా వస్తాయి. బాదం పాలు చూసుకో, లేకపోతే పచ్చళ్ళు చూసుకో, లేకపోతే అసలు మచిలీపట్నం వెళ్తే ఆ ఫ్యామిలీ వాళ్ళదే, కానీ ముందున 30 స్టాల్స్ ఉంటాయి అప్సరా బాదం పాలని. అలాగే మనకి పలావ్స్, బిర్యానీస్, హోటల్స్, లైక్ ఏమైనా మీల్ స్పాట్స్ ఉన్నాయా, మీల్ స్పాట్స్ గానీ హైదరాబాద్ నుంచి వచ్చే హైవేలోనే ఒరిస్సా దాబా ఫేమస్. అది ఫేమస్ అని చెప్పి దగ్గర నీకు వచ్చే దారిలోనే 20 ఒరిస్సా దాబాలు కనిపిస్తాయి. ఏది ఒరిజినల్ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కట్టా కలిపాం, కానీ కలిపినట్టు కూడా లేదు ఇందులోని, చారు కలిపినట్టే ఉంది ఇందులో. కట్ట బాగుంది నిజంగా. మనకి సిజర్స్ చాలా లేట్ గా ఇన్వెంట్ చేశారు. మన సిజర్స్ మన పల్లె ఇక్కడ కొద్దిగా చాలు. ఇందులోకి మంచిగా గోంగూర కూడా కలిపి, గోంగూర అయితే ప్యూర్ గానే ఉంది. కొంతమంది టమాటాలు వేసి కొట్టేస్తున్నారు ఈ మధ్యన. ఆ టేస్ట్ కంటే కొద్ది కట్ట గోంగూర కలిపితే కొద్ది టేస్ట్ తెలిసింది. కానీ కాపీ ఈజ్ ఆల్వేజ్ ఏ కాపీ. మనది కానిది మనకొద్దు, మనది అనుకున్నది వదలొద్దు, అంతే. అది కలిపి 390 రూపాయలు. ఇది 360 రూపాయలు పెట్టి ఒక పొట్లం భోజనం ముగ్గురు తింటారయ్యా. ఫుల్ మీల్స్ అక్కడ ముగ్గురు కత్తి. కొంచెం ప్రైస్ తగ్గించుకొని, అంటే వీళ్ళ తప్పు లేదు, ఈ రోడ్ లో ఉంది అది. ఇక్కడ అద్దులు ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ, మన మీద పెట్టి తీసేస్తాడు బ్రదర్. జీతాలు ఎక్కువ, కాస్ట్లీ. ఏదైతే బెన్ సర్కిల్ రోడ్ ఉందో కాస్ట్లీ ఏరియా. అవును. సో వాడు ఆ రేట్ పెడుతున్నాడంటే మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఎక్కడైనా హోటల్ పెట్టినప్పుడు మౌలి కూడా ఫేస్ చేస్తాడు. నేను ప్రైజింగ్ ఏమనట్లే, ప్రైజింగ్ తగ్గ టేస్ట్ క్వాలిటీ ఇచ్చేవనుకో పర్లే, బాగానే ఉంది. అంటే టేస్ట్ బాగానే ఉంది, కానీ ఈ టేస్ట్కి, ఈ క్వాంటిటీకి ఈ ప్రైస్ నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇంకో థింగ్ ఏంటనుకుంటున్నావు, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి రెస్టారెంట్లో తిన్నావు అనుకో, స్విగ్గీలో ఉన్న దానికంటే నీకు 100 రూపాయలు తక్కువకే ఉంటుంది అక్కడ. స్విగ్గీ వాడు లాగేస్తున్నాడు ఇక్కడ. గైస్ ఏదైనా సరే మెల్లిమెల్లిగా అలవాటు చేయడం డ్రగ్ లాగా. మనకి స్విగ్గీ స్టార్టింగ్ 1+1 ఆఫర్లు అవన్నీ ఇచ్చేసి మనల్ని ఎడిట్ చేసుకున్నాడు జియో లాగా. ఇప్పుడు జియోని వదలలేకపోతున్నాం, స్విగ్గీని వదలలేకపోతున్నాం, జొమాటో కూడా అంతే. ఎంత కానీ మనం కొత్త యాప్లను అంత ఈజీగా నమ్మట్లేదు. చూసావా మనం? రెస్టారెంట్ ఓనర్ నా క్లయింట్ ₹1,00,00,000 బిజినెస్ చేసాడు 1 year మొత్తంలో. వాడి ఇంటికి ఎంత వచ్చింది చెప్పు? ఎంత వచ్చింది? 30 లక్షలు వచ్చింది. 70 లక్షలు మింగేశాడా? స్విగ్గీ జొమాటో మింగేశాడు. ఓడియమ్మా. కానీ అంతే గైస్, ఇంక తినేసి కాసేపు అలీబాయ్తో మాట్లాడి ఇంకా మనకి వైజాగ్ వెళ్ళడానికి ఒక 3 hours ఉంది. సో గైస్ ఇప్పుడే మనం విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం. మనల్ని డ్రాప్ చేయడానికి అలీబాయ్ అండ్ మన మహబూబ్ బ్రో. మొహం ఏంటి బ్రో అంత తెలిసిపోతుంది. గైస్ రీసెంట్ గా థైలాండ్ వెళ్ళి వచ్చాడు గైస్. ఏమేం చేశాడు ఏంటి అనేది ఫుడ్ క్యాప్టెన్ ఛానల్లోని మనోడు వ్లాగ్స్ పెడుతున్నాడు, చాలా బాగుంటున్నాయి చూడండి. రోజు పెడుతున్నావుగా? ఏమేం పనులు చేసాడు అవన్నీ ఇప్పుడు ఛానల్లో పెడుతున్నాడు. రోజు పెడుతున్నావా? రోజు పెడుతున్నాడు. సో వెళ్ళి మన ఫుడ్ క్యాప్టెన్ ఛానల్లోని థాయిలాండ్ వ్లాగ్స్ చూడడం మర్చిపోవద్దు. చాలా కష్టపడి తీశాడు. 10 రోజులు ఉన్నావు, 10 వ్లాగ్స్. 10 వ్లాగ్స్ చాలా మంచివి చూపించాడు, మంచివి చూపించాడు చూడండి. ఎవరు వచ్చేస్తున్నారు అయ్యా? సో గైస్ ఫైనల్ గా ఇప్పుడే ఒక బైక్ టాక్సీ తీసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. కాస్త మొహం కాలు చేతులు కడిగేసుకొని ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అది పడిపోకూడదు. పీసెస్ ఇదేంటిది, ఓన్లీ బోనే ఉంది, ఫ్లెష్ ఏది. పీసెస్ వేసేసుకొని ఇంక తినేద్దాం. ఈ బిర్యానీ కొద్దిగా ఘాటుగా ఉంది. ఇంకా తినేసి వీడియో ఎడిట్ చేసి ఇంకా స్లీప్ వేసేయాలి. కరెక్ట్ గా నిద్ర కూడా ఉండట్లేదు. నిన్నటి వీడియో ఎడిట్ చేసేసరికి నాకు ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. 5 పడుకున్నాను. 8 కలా లేసా, అప్లోడ్ లో పెట్టి షెడ్యూల్ చేసా. అది ఇంకా ఫైనల్ గా వచ్చేసా. మంచిగా స్లీప్ వేయాలి ఈ రోజు. రేపు మార్నింగ్ మొత్తం సెట్ అయిపోవాలి. సో అదిగే సంగతి. ఈ వీడియోని ఎంత ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2కి ఇంకో బ్లాగ్ తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.